హాయ్ హలో నమస్తే, అందరు బాగుండారా? నేను కూడా బాగున్నానని. ఈరోజు గోంగూర పప్పుకి ఫస్ట్ మనం బ్యారెల్ వేసేసుకోవాలన్నమాట. కందిపప్పు అనమాట. అలాగే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, తెల్లగడ్డలండి, అవి మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు మనం గోంగూర అండి బాగా కడిగేసుకొని, ఇది ఎర్ర గోంగూర అయితేనే బాగా పుల్లగా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాము. వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టేసుకొని మూత పెట్టేసుకుందామండి. బాగా కుక్కు కావాలా, ఒక 5-6 విజిల్లు వచ్చే కనుక బాగా సరిపోతుంది. ఇప్పుడు లోపల మనం తిరువాత చేసేసుకుందాము. చాలా సింపుల్, ఈజీ ప్రాసెస్. నూనె పెట్టేసుకున్నాం కడాయిలో. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు 2 తుంచేసేసుకొని మంచి టేస్ట్ ఉంటుంది. పప్పులో కలుపుకొని తింటూ ఉంటాయి ఎండుమిరపకాయలు. అది వేగే లోపల అట్లాగే ఇప్పుడు మనము తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు కూడా వేసేసుకుందాము. కరివేపాకు కూడా అంతే అండి. బాగా ఈజీగా దాన్ని బాగా కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట. కొంచెం వేగనిచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా ఉంటే వేసేసుకోండి, భలే టేస్ట్గా ఉంటుంది. రాయలసీమ మా కడప సైడ్లో గోంగూర పప్పు అండి, మంచి టేస్ట్ ఉంటుంది. సో విజిల్స్ వచ్చేసినాయన్నమాట. ఒక 5-6 విజిల్లు పెట్టేసుకోండి, బాగా ఉడికిపోతుంది. చూసినారు కదా, బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీని తర్వాత చింతపండు పులుసు వేసుకుందాము. ముందు వేసుకుంటే కనుక సరిగా ఉడకదనమాట. చింతపండు పులుసు వేసుకుంటే బాగా చింతపండుని తీసుకొని దాంట్లో తొక్కలు తోళ్ళన్నీ తీసేసి ఇట్లా నీళ్ళ మాదిరి చేసేసుకొని నీట్గా వేసేసుకొని, అట్లాగే ఇందులో అంతా ఉప్పు కూడా వేసేసుకుందాము. ఉప్పు వేసేసుకొని బాగా మెదుపుకున్నాం పప్పుని. కల్లుప్పు వేసుకున్నాను నేను. ఇప్పుడు మనకు తర్వాత కూడా ఆడికి కంప్లీట్ అయిపోయింది. ఆ పప్పును బాగా మెదుపుకుందాము. పప్పు గట్టె తీసుకొని పప్పు గుత్తితో. సో చూస్తున్నారు కదా, బాగా మెదిగిపోయింది అనమాట. సో ఇప్పుడు దీంతో మనము తిరువాత అనేది వేసేసుకుందాము. గోంగూర పప్పు అన్నం నెయ్యి వేసుకొని తింటే మస్తు ఉంటుందండి. అందరు ఖచ్చితంగా చేయండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అదే ఎర్ర గోంగూర మాత్రమే తీసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.